ప్రమాద ఘంటిక మేల్కోవాలిక. ఏమైంది? ప్రమాద ఘంటికలు ఏమొస్తున్నాయి? కాలేజీకి వెళ్ళే రోజుల్లో నిత్య నాజూగ్గా ఉండేది. చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ కూడా ముందే ఉండేది. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడి కుంగదీసింది. కూర్చొని చేసే పనే అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్సత్వ. క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరిగింది, పొట్టొచ్చింది. వ్యాయామాలు ఆరంభించినా ఫలితం మాత్రం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయని, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది. షుగర్ వ్యాధికి దగ్గరలో ఉన్నావు నాయన, నువ్వు చక్కెర బాగా తిన్నావు అని చెప్తున్నారట. ఎందుకు? కారణం ఏంటి? ఏమీ లేదండి, నోరు కట్టడి చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. కనబడ్డదల్లా తిన్నాం అనుకోండి, పెరిగేది పెరుగుతూనే ఉంటుంది కదా. జరుగుతున్నది అదే. ఆరోగ్యం విషయంలో మనం ప్రధానంగా వదిలేస్తున్నది, మర్చిపోతున్నది, లేకపోతే మన యొక్క జిహ్వ చాపల్యం అంటాం కదా, నాలుక. సో దాన్ని కనుక కొంత సైలెంట్గా ఉంచగలిగితే అన్ని రోగాలకి అదే మెడిసిన్ దాదాపుగా. ముఖ్యంగా ఈ షుగర్లు వీటికైతే ఒక్కరే కాదు, మన దేశంలో ఎంతోమంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 13.6 కోట్ల మంది ముందస్తు మధుమేహంతో జీవిస్తున్నారని 2 ఏళ్ల కిందటి ACMR ఇండియా అధ్యయనం పేర్కొన్నది. అంటే ప్రీ క్లినికల్ డయాబెటిస్ బార్డర్ లైన్లో ఉందన్నమాట. బార్డర్ లైన్లో, షుగర్ బార్డర్ లైన్లో ఉన్నదంటారు కదా, ఇంకొక కొంచెం పెరిగితే షుగర్ వచ్చేస్తుందని. చాలామందికి సంగతే తెలియదు. సకాలంలో జాగ్రత్త పడకపోతే వీరందరికీ టైప్ 2 డయాబెటిస్ రావడం ఖాయమని, కొన్ని జాగ్రత్తలతో పరిస్థితి దిగజారకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందస్తు మధుమేహం అనేది జీవక్రియ రుగ్మత, అంటే మెటబాలిక్ సిండ్రోమ్లో ఒకటి. ఇందులో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండవు, అలాగని నార్మల్గా కూడా ఉండవు. పరగడుపున అంటే ఏమి తినకముందు లేకపోతే లేవంగానే కనుక మీరు షుగర్ టెస్ట్ చేస్తే 100 to 125. భోజనం చేసిన 2 గంటల తర్వాత 140 నుంచి 200. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ముందస్తు మధుమేహంగా నిర్ధారిస్తారట. అబోవ్ 100 తినకముందు, తిన్న తర్వాత అబోవ్ 140 ఇక మీకు కొంత డ్యామేజ్ జరుగుతున్నది అని అనుకోవచ్చు అన్నమాట. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 14% మంది ఈ ముందస్తు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. కానీ అవగాహన లేమితో దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మధుమేహం వచ్చే అవకాశం లేదనే భావనతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడుందండి, అసలు షుగర్ టెస్ట్ అనేది పెద్ద టెస్ట్ కూడా కాదు యాక్చువల్గా. కానీ కనీసం అవగాహన ప్రజలకు ఉండాలి కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు షుగర్ టెస్ట్ చేయండి అంటే మళ్ళీ ఓపీ ఫీజు కట్టాలి కదా, అంతే కదా. హెచ్చరికలు వినండి. ముందస్తు మధుమేహంలో ప్రత్యేకించి లక్షణాలు ఏమి ఉండవట. అయితే కొందరిలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనబడతాయట. వీటిని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షించుకోవాలి. కుటుంబంలో ఎవరైనా మధుమేహం అంటే షుగర్ వ్యాధి ఉన్నట్లయితే అసలే తాత్సారం చేయొద్దు. ఏముంటుంది, మనం డయాగ్నోస్టిక్ సెంటర్ పోయినా చాలా తక్కువనే ఉంటుంది ఫీజు. నార్మల్ షుగర్ టెస్ట్ చేయమని అడగాల. సంకేతాలేంటి? బొజ్జ భాగంలో కొవ్వు పోగవుతుందట. శక్తి, ఉత్సాహం సన్నగిలుతుందట. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గుతుందట. సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఎప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపించడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, స్వల్పంగా దిగులు, నిరాశ, ముందుగానే బట్టతల రావడం అట. ఇక బట్టతల ఉన్న వాళ్ళంతా పోయారు, అది కాదు, రకరకాల కారణాల చేత బట్టతల వస్తుంది. కానీ సో ఇట్లా ఇవి కారణాలు. ఇది మధుమేహం కాదు, ముందస్తే కదా అని కొట్టిపారేయద్దట. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మాదిరిగానే ఇందులోనూ కూడా గుండె, కిడ్నీ జబ్బుల వంటి సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. వీరికి రక్తనాళాలు గట్టిపడడం, పూడికలు ఏర్పడడం 40% వరకు పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మరికొంతమందిలో నర్వ్స్ కూడా దెబ్బతింటున్నాయట. 1/3 కన్నా ఎక్కువ మందిలో మూత్రంలో శుద్ధపడడం, కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గడం వంటివి కూడా కనిపిస్తున్నాయి. 8% మందిలో కంట్లో రెటీనా దెబ్బతింటుందట. కారణాలు ఏంటంటే జీవక్రియలు అస్తవ్యస్తం కావడానికి ఇప్పుడు ఆహారేతర కారణాలు కూడా ఎక్కువగా ప్రేరేపిస్తున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు, పని ఒత్తిడి, స్మార్ట్ పరికరాలు తెచ్చిపెడుతున్న నిద్ర లేమి ఒంట్లో హార్మోన్లు గతి తప్పడానికి దారితీస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ముందస్తు నుంచి పూర్తి మధుమేహంలోకి జారకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలా? కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. పొట్టు తీయని ధాన్యాలు, దంపుడు బియ్యము, గోధుమలు, జొన్నల వంటివి తినొచ్చు. వీటిలోని పీచు గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవకుండా చేస్తుంది. చెప్తుంటారు కదా, మిల్లెట్స్ తినండి, రాగి జావ తాగండి పొద్దుగాలని, ఇట్లాంటివి చెప్తుంటారు కదా. ఎందుకు? అది తొందరగా డైజెషన్ కాదు, నెమ్మదిగా రక్తంలోకి గ్లూకోజ్ని పంపిస్తుంది. ఇప్పుడు అన్నం తిన్నాం అనుకోండి, తెల్లన్నం 10 నిమిషాలు అరిగిపోతుంది,
ఒకేసారి గ్లూకోజ్ రక్తంలోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతున్నాయి అన్నమాట. సో ఏవైతే ఫైబర్ ఎక్కువగా ఉన్న కంటెంట్ని తీసుకుంటే నెమ్మదిగా డైజెషన్ అవుతుంది అనమాట. ట్రైగ్లిజరైడ్లట ఇవి మరీ ఎక్కువైతే క్లోమ గ్రంథి దెబ్బతిని ప్యాంక్రియాటైటిస్కు దారితీయొచ్చు. కాబట్టి ఇవి ఎక్కువగా ఉంటే మందులతో తగ్గించుకోవాలి. వ్యాయామం ఇన్సులిన్కు కణాలు సరిగ్గా స్పందించేలా చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయాలన్నట. కనీసం రోజుకు అరగంటన్నా వ్యాయామం చేయాలి. వాకింగ్గా ఇంకోట వేగంగా నడవడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం ఏదైనా మంచిదే అట. బరువు అదుపులో పెట్టుకోవాలన్నట. ఇది చాలా ముఖ్యం. బరువు పెరిగితే ఇన్సులిన్ నిరోధకత తలెత్తుతుంది. గుండె మీద కూడా అదనపు భారం పడుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏజ్కి మన వెయిట్కి సంబంధం లేకుండా ఉంటాం మరి. సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి. అధిక రక్తపోటుతో అంటే బీపీ, మధుమేహంతో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నది. ఇవి రెండు కూడా కిడ్నీ, గుండె సమస్యలకు దారితీసేవి. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. అవసరమైతే మందులు వాడుకోవడానికి కూడా వెనకాడొద్దు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మనం పనుకునేసరికి 12, 1 అవుతుంది. పొద్దుగాల మళ్ళీ లేవాలన్నా ఎన్ని గంటలు అవుతుంది? 4-5 గంటలకు మించి పడుకుంటలేదు. సో ఇవన్నీ లైఫ్ స్టైల్లో వస్తున్న చేంజెస్ వీటన్నిటికీ కారణం. ఇక ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక అది మళ్ళీ మధ్యలో మానేసినావా? ఇప్పుడు మనం మెడిసిన్ మానేయాల్సిన మెడిసిన్ వేసుకోవడంతో పాటు మన లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ అవసరం. ఆ మార్పులు చేసుకోకుంటే ఇక నువ్వు ఎన్ని రోజులని ట్యాబ్లెట్లు వేసుకుంటా పోతూ ఉంటావు. చాలామంది అంటుంటారు కదా, బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఇక ఆపడానికి ఉండదు, ఇక అది వేసుకుంటూనే ఉండాలి జీవితాంతం అని అంటుంటారు. దేనికి? మనం తినే తిండి ఆపం కదా. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురానప్పుడు ఆ మందులు వేసుకుంటూనే ఉండాలి, తప్పదు. చలో, ఇది కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయము. మంచిదే ఇట్లాంటి వార్తలు రాయడం.